జిల్లాలోని ఉల్లి రైతులు ఉల్లి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్. కడప జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంత ఉల్లి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో తన ఛాంబర్లో రైతుల నుండి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలు ప్రక్రియపై జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ జేసీ అతిథి సింగ్ సంబంధిత ఉద్యాన, మార్క్ఫెడ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, ఒక క్వింటా ఉల్లి ద్వారా 1200 రూపాయల ప్రకారం ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుండి మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఉల్లి పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని మైదుకూరు, కమలాపురం నియోజకవర్గ కేంద్రాల్లోని మార్కెట్ యార్డుల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఉల్లి కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోలు ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలోని ఉల్లి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఈ కొనుగోలు ప్రక్రియను ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జేసీ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ఉల్లి పంట పండించిన ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్రబాబు, జిల్లా మార్క్ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఏడి అజాద్ వలి తదితరులు పాల్గొన్నారు. అది డిపెండింగ్ అపాన్ ది ఫార్మర్ అండ్ సాయిల్. మనకి సోన్ ఏరియా 11,000 మేడం, ఉండేది చేసాం మనదే మేడం. మ్యాక్సిమం అయింది స్టేట్లో ఆనియన్ వరకు మన కర్నూలు కూడా ఇది కాలేదు. డేట్ కొంటారు కదా 8 రూపీస్లో, అది ఫార్మ్ 12 రూపీస్ ఇవ్వాలి కదా. డిఫరెన్స్ అమౌంట్ మనం లిస్ట్ తీసుకుంటున్నాం మేడం. ఇది 8 రూపీస్ వెళ్ళి అదే అవుతుంది.